ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతియగు అని అతనికి పేరు పెట్టబడును. ప్రార్థన చేసుకుందాం. బైబిల్ అందరు చదవాలి, తీసి ఊరకుండొద్దు. దేవుని వాక్యము జీవము, వెలుగు. దేవుని వాక్యము ఆహారము. దేవుని వాక్యము సమృద్ధి పరిచేది, సురక్షితంగా ఉంచేది, మన బలహీనతలను జ్ఞాపకం చేస్తూనే మన ఆశీర్వాదాలని మనకు చూపించేది. కాబట్టి వాక్య విషయంలో అశ్రద్ధ చేయదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గల మా ప్రభా స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. తోడంటూ వచ్చారు. 6వ నెల చివరి ప్రభు దినము ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెడతా వచ్చినందుకు వందనాలు. పాట సమయాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, సంఘాన్ని మేలుకరంగా, మీకు మహిమకరంగా ఇచ్చినందుకు వందనాలు. తిరిగి నాయన నీ బిడ్డలు మీరు వాడుకున్నందుకు వందనాలు. రాగలిగిన నీ ప్రియ బిడ్డలందరినీ బట్టి స్థుతిస్తున్నాం. రావాల్సిన బిడ్డలు కూడా సకాలంలో చుట్టూ సాయం చేయండి. రావడానికి కలిగిన ఆటంకాల, అభ్యంతరాలు, అవరోధాలు తొలగించండి. కరెంటును, యంత్ర శబ్దాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీ నామమును బట్టి మీ మహిమకరంగా సమస్త మేలుకై జ్ఞాపకం చేసుకోండి. ఈ దాసులు కూడా సిరుసాటను మరుగు చేసి మీ నోటికి బోరగా వాడబట్టుకు సాయం చేయండి. అతని భుజముల మీద రాజ్యభారం ఉండిన ఆ భారమును గురించి మేము కొన్ని మాటలు ధ్యానించుకుంటూ ధ్యానాత్మను మాకు దయచేయండి. దాసులు సిరుసాటను మరుగు చేసి మీ నోటికి బోరగా వాడబట్టుకు సాయం చేయండి. ఈ కలవరి శిలవని నిబంధన రక్త ప్రోక్షుల్లోనికి తీసుకొస్తూ ఉండగా దాసుని జ్ఞాపకం చేసుకోమని, సండే స్కూలు టీచర్స్ని జ్ఞాపకం చేసుకొని, మరి దాసరాలు మరి కొంత బలహీనము, అనారోగ్యము, జ్వరము పరిస్థితులు ఉందయ్యా. మా కృపా నాయన మీరే సంపూర్ణమైన మీ పునరుద్ధాన శక్తిని దయచేయండి. ఆ విధంగానైనా మరొకసారి చిన్నపిల్లలు మీ స్వాధీనంలో ఉంచుకోండి. మందిరంలో క్రమాన్ని, దైవత్వాన్ని, దైవ ఆత్మను మేము చూడగలుగుటకు, దైవ భయము కలిగి మా ప్రభ మీ మందిరంలో నిలిచి ఉన్నట్టుకు మాకు సహాయించు. కృతజ్ఞతలతో క్రీస్తు నామమున ప్రార్థించబడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే అతని భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆ భారం ఏంటి? ఆ భారం ఏంటి? కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము పరిశోధించుకోవడానికి ప్రయత్నము చేద్దాం. థెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, థెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. చదవండి దయచేసి, అందరూ చదవాలి. ఎందుకనగా చదవట్ల మగపిల్లలు మరోసారి చదువుదాం. అందరూ చదవాలి. తీశారు అందరూ? ఒక్క నిమిషం. తీశారు అందరూ చదవాలి. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత పాలకుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రించిపోతున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో భారము? రాజ్య భారం అతని భుజముల పైన ఉండేను. ఏంటో భారము అంటే అక్కడ చదివినటువంటి భాగంలోనే మరోసారి చూద్దాం. ఎందుకనగా
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే. దేవుడు మనల్ని ఎందుకు నియమించాడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే. రక్షణ పొందుటకే. రక్షణ పొందాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అవసరం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేకుండా రక్షణ లేదు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను. నియమించెను అంటే కట్టెను. కట్టెను ఇల్లు నిర్మించినట్లు. ఏందో మేన కూర్చున్నావు ఎందుకు? టెన్త్ క్లాస్ వస్తే యవనస్తుల్లో, 10th క్లాస్ ముందు చిన్నపిల్లల సండే స్కూల్లోనే. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుడు మనల్ని ఎందుకు నియమించాడు అనేది గమనించుకుంటే రక్షణ పొందుటకే. మరి ఆదామును ఎందుకు నియమించాడు? ఆదామును నియమించినప్పుడు రక్షణ పొందడానికి ఆదామును కూడా నియమించాడా? చెప్పండి. ఆదామును నియమించింది రక్షణ పొందడానికేనా? ఆదాముకు రక్షణ అవసరం ఏముంది? ఎవరికి రక్షణ అవసరం? ఆపదల్లో ఉన్నవారికి, అవసరంలో ఉన్నవారికి, పరిస్థితుల్లో ఉన్నవారికి, బంధింపబడిన వారికి, బంధకాల్లో ఉన్నవారికి, ఈ లోక సంబంధమైన మాలిన్యంలో చిక్కుకొనిన వారికి అవసరం. ఇంకా చెప్పాలి అంటే బోయవాని వలలో చిక్కుకున్న పావురానికి రక్షణ అవసరం. బోయవాని వలలో చిక్కుకున్న పావురానికి రక్షణ అవసరం. మత్స్యకారుని వలలో చిక్కుకున్న చేపకి రక్షణ అవసరం. ఎవరిదా ఫోను? సైలెంట్లో పెట్టండి, లేదా స్విచ్ ఆఫ్ చేయండి. మా ప్రాబ్లం లేకుండా చేయండి. దేవుడి పనికి అభ్యంతరం కలిగించవద్దు. సైలెంట్లో పెట్టుకోండి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఎవరికైనా రక్షణ అవసరం అంటే ఆయా పరిస్థితుల్లో ఉన్నవారికి రక్షణ అవసరం. మరి ఆదామును నియమించినప్పుడు దేవుడు మన స్వరూపంలో, మన పోలికలో నరుని నియమించడం అన్నప్పుడు ఆదాముకు రక్షణ అవసరమా? చెప్పండి. రక్షణ అవసరమని ఆదాముని గురించి చెప్పాడా? లేదు. కారణం ఏంటంటే ఆదాము దేవుని స్వరూపములో, దేవుని పోలికలో ఉన్నాడు. పాపము ఎరుగక ఉన్నాడు. దేవుడు ఆదామును యథార్థవంతుడిగా చేశాడు, పరిశుద్ధుడిగా చేశాడు, పవిత్రుడిగా చేశాడు. ఆదాముకి రక్షణ అవసరమే లేదు. ఆదామే అన్నిటికీ రక్షకుడుగా ఉన్నాడు. అనేకమైనటువంటి జీవరాశులకు ఆదామే రక్షకుడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మరి ఎవరికి రక్షణ అవసరం? అక్కడ అంటున్నాడు 9వ వచనం మళ్ళీ చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, అసలు యేసు ప్రభువాన్ని ఎందుకు పంపించాడు? మొదటి ఆదాము ఉన్నాడు కదా, మరి కడపటి ఆదాముగా ఆయన ఎందుకు పంపించాడంటే ఈయన ద్వారా రక్షణ పొందుటకి ఈయన పంపించాడు. ఆదాము ఆజ్ఞాతిక్రమమును బట్టి పాపం చేసినప్పుడు, అవిధేయతను బట్టి విధేయతను కోల్పోయినప్పుడు, దైవత్వాన్ని కోల్పోయి తిరుగుబాటు స్వభావంతో మానవుడిగా, మనుష్యుడిగా, శరీరుడిగా చేయబడినప్పుడు ఆదాముకి ఏమవసరమైంది? రక్షణ. ఆజ్ఞాతిక్రమించక మునుపు ఆదాముకు రక్షణతో పని లేదు. తల్లి గర్భములో అండములో పడిన దగ్గర నుంచి మానవుడికి ఏమవసరం?
చెప్పండి, రక్షణ అవసరం. కానీ ఆదాముకి ఏదేని తోటలో ఆదాము పండు తినేంత వరకు రక్షణ అనే పదానికి అక్కడ అవసరమ స్థానమే లేదు. ఇది గుర్తుపెట్టుకుంటాం. మరి ఆనాడు లేదు కదా, ఈనాడు గర్భంలో అండముగా ఉండగానే ఎందుకు అవసరం అంటే అండానికి కూడా అవసరమే. కారణము అది కూడా మట్టి నుండి తీయబడిందే, మట్టి నుండి తీయబడిందే శరీరమే, కనుక దానికి రక్షణ అవసరం. అందుకే మనం చదువుకున్నటువంటి భాగంలో అతని భుజముల పైన రాజ్యభారముండెను అంటే యేసు క్రీస్తు ద్వారా లోకానికి ఏం కలగాలి? రక్షణ. అంటే యేసు క్రీస్తు వారే లోకానికి ఏమై ఉన్నాడు? రక్షణ అయి ఉన్నాడు. రక్షణ యెహోవాది అని రాబడుతూ వచ్చింది. అయితే కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి రక్షకుడు ఎవరయ్యంటే యేసు ప్రభు వారే. యేసు ప్రభు వారి ద్వారానే రక్షణ కలగాలి. రక్షణ కలగాలి అంటే మరి యేసు ప్రభు వారు ఆ రక్షణని మనకు కలగనివ్వాలి. దేంట్లో నుండి రక్షణ? ఏ భేదము లేదు, చెప్పండి, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి ఆజ్ఞాతిక్రమమే, తన పాపం వల్ల వచ్చి జీతము, అందరూ మరణిస్తూ వచ్చారు. ఆ మరణించిన మానవుణ్ణి, ఆ మృతి నొందిన మానవుణ్ణి తిరిగి సజీవుడిగా చేటు కొరకై, లేకపోతే మృతి నొందిన మానవుణ్ణి తిరిగి జీవప చేటు కొరకై, మరణించిన మానవుని తిరిగి బ్రతికించుట కొరకై దేవుడు తన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. ఎలా పంపించాడు అంటే రక్షకుడుగా పంపించాడు. మొట్టమొదట ఆయనకి నామకరణం చేయబడినటువంటి నామము యేసు. యేసు అనే ఆ నామమునకు లేకపోతే యేసు అనే పేరునకు శబ్దమునకు అర్థము రక్షకుడు. రక్షకుడు రక్షకుడు ఆయన జననములోనే ఆయన లోకానికి వచ్చిందే రక్షించుతారు. దేని నుండి రక్షించాలి, దేని నుండి రక్షించడానికి వచ్చాడు అనేది మనం చూస్తే చదవండి. ఇప్పుడు 10వ వచనం, మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను మనతో కూడా తనతో కూడా జీవించు నిమిత్తము. ఎందుకు మృతి పొందాడు? ఎందుకు మృతి పొందాడు? మన కోసం అంటే ఎవరి కోసం మృతి పొందాడని అడగట్లా ఇక్కడ. ఎందుకు మృతి పొందాడు చెప్పాలి, అర్థం కాదు మీకు వాక్యం. ఆయనతో కూడా జీవించు నిమిత్తము. ఇప్పుడు ఆయన మృతి పొందకపోతే మనకేమి లేదు, ఆయనతో కూడా జీవించే అవకాశము అంటే ఏమి లేదు, రక్షణ లేదు. ఆయనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు ఏం పొందాడంట? మృతి పొందను. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 యోహాను సువార్త 10:15. యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం. అమ్మా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమని తెలియజేస్తా ఉన్నాడు? ఏమని తెలియజేస్తా ఉన్నాడు? 10:15లో తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగనే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును అని, మరియు గొర్రెల కొరకు ఎవరి కొరకు పెడుతున్నానంట? ఎవరా గొర్రెలు? మనమే. ఆయన మేపు, ఆయన పాలించు, ఆయన చేత పుట్టించబడిన. కాబట్టి తండ్రిని ఆయన ఎరుగంట, ఆయనను తండ్రి ఎరుగు.
అయితే మరి తండ్రి కొరకు ఆయన పెడతలేదు ప్రాణము, ప్రాణము కుమారుడి కొరకు తండ్రి పెడతలేదు. కానీ మరి ఎవరి కొరకు ఈయన ప్రాణం పెడతా ఉన్నాడంటే తన గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాడు. ఇందాక మనం చూస్తాం కదా, తనతో కూడా జీవించు నిమిత్తము. తనతో కూడా జీవించు నిమిత్తం అంటే ఎక్కడ జీవించాలి, ఎక్కడ జీవించాలి? ఇప్పుడు తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు ఎరుగవా అని పిలుపుతో చెప్తూ వచ్చినటువంటి ఆ దేవుడు ఇప్పుడు తండ్రి యందు ఉన్నటువంటి కుమారుడైనటువంటి క్రీస్తు నాతో కూడా జీవించు నిమిత్తం అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఎక్కడ జీవించాలని ఆయనతో కూడా జీవించడం అంటే అర్థం కాదు. ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయని చెబుతారు. నెంబర్ లేకుండా ఫోన్ నెంబర్ చెప్పండి ఎన్నో చెబుతారు. వదిలితే ఎన్నో మాటలు చెబుతారు, ఎదురు చెప్పలేని పక్కన మడిచి అమ్మో చాలా అన్నదా ఎక్కువ బుర్రలో. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నటువంటి భాగంలో ఏమని చదువుకున్నాము? దశలోనికి రాసిన పత్రిక మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:10 మనం ఏం చదువుకున్నాం? తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మృతి పొందుతూ వచ్చాడు. తనతో కూడా జీవించడం అంటే ఆయన ఎక్కడున్నాడు? ఆయన చనిపోయి సమాఖ్యపడి పునరుద్ధారణ తిరిగి లేచి మహామహుని కుడిపార్శ్వమున కూర్చొని. ఇప్పుడు తనతో కూడా జీవించడం అంటే మనము కూడా ఎక్కడ ఉండాలని? మహామహుని కుడిపార్శ్వమున ఉండాలని. ఒకటి. రెండోది ఆయన అంటున్నాడు, తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నాడని మీరు ఎరుగురా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంట? తండ్రి యందు ఉన్నాడు. ఇప్పుడు తనతో కూడా జీవించడం అంటే ఎక్కడ ఉండటమో, ఎక్కడ జీవించడమో? తండ్రి యందు జీవించటం. తండ్రి యందు జీవించటం. ఇది గుర్తుపెట్టుకుంటారు. ఈ మాటలు గుర్తుపెట్టుకుంటేనే మనము దేవునిగా ఆరాధించగలం. ఆ స్థాయిలో మనం ఆరాధించగలం. అట్టి ఆత్మ వస్తువులమై ఆత్మ ద్వారా దేవుణ్ణి ఆరాధించగలం. దేవుణ్ణి ఆత్మ ద్వారా ఆరాధించాలంటే మొట్టమొదట మనల్ని ఏ స్థితిలో నుండి తీసుకొచ్చాడో మనం అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎట్టి కార్యములు చేశాడో అది గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువారి యొక్క ముఖ్యముల మీద ఉన్నటువంటి ఆ రాజ్య భారం ఏంటో అది కూడా మనము గ్రహించుకుంటే తప్ప దేవుణ్ణి ఎత్తి పట్టుకొని మనము ఆరాధించలేము. అంటే ఆరాధన కలిగి ఉండడం కొరకే మొట్టమొదటి మనం అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఒకసారి చూద్దామా? రోమిలికి రాసిన పత్రిక తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన గొర్రెలు ఏ స్థితిలో ఉన్నాయి చూద్దాం. 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఏ స్థితిలో ఉన్నాయి ఆ గొర్రెలు? ఆయన గొర్రెలే ఏ స్థితిలో ఉన్నాయి? పాపపు స్థితిలో ఉన్నాయి. పాపపు స్థితిలో అంటే దేనికి సిద్ధంగా ఉన్నాయి? మరణానికి సిద్ధంగా ఉన్నాయి. మరణపు అంచుల్లోనే ఉన్నాయి. మరణానికి అడుగు దూరములోనే ఉన్నాయి. మరణపు స్థితిలోనే ఉన్నాయి. వాటి కొరకు ఆయన ప్రాణం పెడుతున్నాడు. మృతి పొందడు. తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మృతి పొందుతూ వచ్చాడు. ఆయన గొర్రెల కొరకు ప్రాణం పెడుతూ వచ్చాడు. ఆ గొర్రెలు ఏ స్థితిలో ఉన్నాయ్యా అంటే ఆయన ప్రాణం పెట్టినప్పుడు ఆ గొర్రెలు ఇంకా పాపపు స్థితిలోనే ఉన్నాయి. వాటి కొరకు ఆయన ప్రాణం పెడుతూ వచ్చాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3:18 కొన్ని మాటలు చూసుకుందారండి. ఏలయనగా మనల్ని చదువమ్మా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు ఎవరి బైబిల్ చూసుకోండి. ఎవరి కొరకు?
అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చనిపోయి చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి కొరకు చనిపోయాడు? ఇంకనూ పాపములో ఉండగానే మన కొరకు చనిపోయాడు. ఇంకా రెండోది మనం చూస్తే అనీతిమంతులుగా ఉండగానే చనిపోయాడు. ఎందుకు చనిపోయావయ్యా అంటే ఆయన అంటున్నాడు, నా యొక్క జీవించుటకు, నాతో కూడా ఉండుటకు. నీతో కూడా ఉండటం అంటే ఎక్కడా అంటే ఇక్కడ అన్నాడు. ఆ మాటకి వివరణ ఇస్తున్నాడు. చదవండి ఆ మాట. ఏదైనగా మనల్ని దేవుని ఎందుకు తెచ్చుటకు. ఎందుకంటే ఆయన చనిపోయింది. దేవుని ఎందుకు తెచ్చుటకు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఎందుకు తెచ్చుటకు మన కొరకు ఆయన చనిపోతూ వచ్చాడు. ప్రభా, పాపినైన నా కొరకై, అనీతిమంతుడైన నా కొరకై, తప్పిపోయిన నా కొరకై నువ్వు చనిపోతా వచ్చావు. ఎంత భారం ఉందయ్యా నీ భుజం మీద, ఎంత బాధ ఉందయ్యా నీ హృదయంలో. నాపై నీకు ఎంత వేదన ఉందయ్యా, నాపై నీకు ఎంత ఆలోచన ఉందయ్యా. నా కొరక నువ్వు చనిపోయి, ఎందుకా చనిపోయింది? చనిపోయి బ్రతికించి నన్ను విడిచిపెట్టలేదు, కానీ నీతో కూడా జీవించుట కొరకై, తండ్రిలో జీవించుట కొరకై, తండ్రి యొద్దకు నన్ను తెచ్చుట కొరకై నీవు మృతి పొందుతూ వచ్చినందుకై నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. దేవుని యొద్దకు నన్ను తెచ్చుట కొరకై, అనీతిమంతుడైన నా కొరకై, నీతిమంతుడు అయిన నీవు మరణిస్తూ వచ్చినందుకు వందనాలు. ప్రభా, నువ్వు మరణించకపోతే నేను నీతిమంతుడిని కాలేనా? నువ్వు మరణించకపోతే నేను దేవుడి యొద్దకు రాలేనా? నువ్వు మరణించకపోతే నీతో కూడా నేను జీవించలేనా? నువ్వు చనిపోకపోతే నీ గొర్రెగా నేను ఉండలేనా? నీతో సవాసమని కలిగి ఉండలేనా? నీ సన్నిధి సంపూర్ణతను నేను అనుభవించలేనా అంటే లేఖనము తెలియజేస్తా ఉంది. పాపులు పరలోక రాజ్యంలో చెప్పండి ప్రవేశము లేనే లేదు. దాంతోపాటు ఇంకా భర్తాక్షమే, అనీతిమంతుడికి మరణం ఉంది కానీ నీతిమంతుడికి మరణం లేదు. దాంతోపాటు ఇంకా ఏమైందంటే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూడాలన్నా, దేవుని ఎందుకు రావాలన్నా, ఏ కోసానా, ఏ విధంగా చూసినా మనకు అవకాశము చెప్పండి ఉందా లేదా? చెప్పలేమి. దేవుని యొద్దకు రావడానికి ఉందా? యేసు ప్రభువుకి ఎలుపుల, యేసు ప్రభువుకు దూరస్తులుగా ఉన్నప్పుడు ఏ విధంగా చూసినా మనకు అవకాశం ఉందా? లేదు. అటువంటి మనల్ని సమీపస్తులుగా చేటు కొరకై దేవుడు మానవుడుగా, మనిషి కుమారుడుగా, శరీరుడుగా నీ కోసము, నా కోసము, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆయన కూడా వారితో పాటు రక్తమాంసములు గలవాడవచ్చు. ఎవరి కోసం? నీ కోసము, నా కోసమే. పొందలేని అనుభవాల్ని, పొందలేని అటువంటి భాగ్యం, చూడలేని ఆ పరలోకాలని, చూడలేని ఆ సన్నిధికి, చేరలేని ఆ సన్నిధి, దేవుని సన్నిధికి, వర్షించరాని తేజస్సులో అమరత్వము కలిగి ఆయన మాత్రం వర్షించున్న గొప్ప దేవుని సన్నిధికి చేరాలి అంటే మనకు అవకాశమే లేదు. ఆయన మరణించి ఆయన రక్తం వలన మన ప్రతి పాపములు కడగకపోతే, ఆయన రక్తం వలన ప్రతి దుర్నీతి నుండి మనం విడిపించకపోతే, ప్రతి పాపముని కడిగి పవిత్రపరచకపోతే ఇటు గొప్ప భాగ్యము మనకు లేనే లేదు. మమ్మను తండ్రి యొద్దకు తెచ్చుట కొరకై, నీతో జీవింపు చేటు కొరకై,
తండ్రి యందు నన్ను మరలా తిరిగి కట్టుట కొరకై నా కోసం నువ్వు చేస్తూ వచ్చిన త్యాగము, యాగము, యజ్ఞము, బలియాగం అంతటిని బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. ఇంకో మాట చూడండి, 8వ వచనం, 5లోనే 8, రోమీయులకు రాసిన పత్రిక 5:8 చదవండి. అయితే క్రీస్తు మన కొరకు 4:25 చదవండి. రోమా 4:25. ఎందుకు నీతిమంతులుగా తీర్చాలి? దేవుడు నీతిమంతుడు కనుక మనం కూడా ఆయనలో ఉండాలి. ఆయనతో ఉండాలంటే ఏం కావాలి? నీతిమంతులుగానే ఉండాలి. మన అపరాధముల నిమిత్తమైన పాపముల నిమిత్తం చనిపోయాడు. మనం అనీతిమంతులుగా ఉన్నప్పుడు నీతిమంతులుగా చేయడానికి చనిపోయాడు. అపరాధములుగా ఉన్నప్పుడు అపరాధముల నుంచి విడిపించి నిరపరాధులుగా చేయడానికి చనిపోయాడు. త్రోవ తప్పిన మనల్ని త్రోవలోనికి నడిపించడం కొరకై అక్రమార్జుడుగా ఆయన ఎంచబడుతూ వచ్చాడు. అక్రమార్జుడుగా ఎంచబడుతూ వచ్చాడు. దేవాన్ని బట్టి స్తుతించి ఆరాధిస్తున్నాను. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21. అమ్మా, ఏ నీతి కావాలని? నీతిమంతులు కావాలని. కానీ ఏ నీతి కావాలని? మనము మొట్టమొదటి మాట కూడా చదవండి. మరి ఎందుకనగా మనము ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు జీవించినట్లును దేవుని నీతి అగునట్లును పాపమెరుగని ఆయనను మన కోసము ఏంగా చేయబడ్డాడు? పాపముగా చేయబడుతూ వచ్చాడు. ఎందుకు చేయబడుతూ వచ్చాడు? చేసేటప్పుడు ఆయన ఎందుకు ఇష్టపడుతూ వచ్చాడు? ఎందుకు ఒప్పుకుంటూ వచ్చాడు? ఎందుకు అంగీకరిస్తూ వచ్చాడు? ఆయన భుజముల మీదే రాజ్యభారం ఉంది కనుక నువ్వు తప్ప ఎవరు చేయడానికి లేదు. రాజ్యములు ఏ యుద్ధాలు వచ్చినా, ఏ కరువులు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా ఆయా శాఖల వారు ఆయా శాఖలకు సంబంధించి ఆ పరిస్థితులు ఆ పనులు చేయాల్సి వచ్చిన చివరికి దానికి ఎవరిని అడుగుతారు? ఎవరి వల్ల జరిగింది? దాని ముఖ్య నాయకుడు. రాష్ట్రాల్లో అయితే ముఖ్యమంత్రులు, దేశాల్లో అయితే ప్రధానులు, రాజులను అడుగుతారు. అటువలే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది కనుక ఏం చేయబడు? పాపమెరుగుని ఆయనను పాపముగా. కాబట్టి పాపంగా చేసేటప్పుడు అయ్యా పాపం వల్ల జీతం మరణం ఉంది కదా, పాపానికి పరిశుద్ధునికి సంబంధం లేదు కదా, పాపానికి పవిత్రుడికి సంబంధం లేదు కదా, అనగా నీ నుండి నేను దూరం అయిపోయే అవకాశం ఉంది, నా పొద్దయ్యా అని వేసి అక్కడ చెప్పినట్లు చెప్పరేమీ లేదు. కారణము ఆయన ఎందుకు నియమింపబడ్డాడు అంటే పాపులను రక్షించుట కొరకే, పాపులను పరిశుద్ధులుగా చేయుట కొరకై, పాపులను విమోచించుట కొరకై పాపమెరుగని ఆయనను పాపముగా చేస్తున్నా, పాపమెరుగుని ఆయన పాపముగా చేస్తున్నా, పాప శరీర ఆకారమును ధరించుకొని పొమ్మని చెప్తున్నా, నీవు సంపూర్ణంగా నిర్మూలన కావాలి అని చెప్తున్నా, ఏది చెప్తున్నా ఆయన ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడాలి. అదేంది నాయన పాపిగా ఉన్నవాడు పరిశుద్ధుడిగా ఉండమంటున్నావు, పాపిగా ఉన్నవాన్ని పరిశుద్ధుడి కావాలంటున్నావు, పరిశుద్ధుడైన నన్ను మాత్రము చెప్పండి ఏమన్నది అక్కడ? పాపముగా చేస్తున్నావు.
ఎందుకయ్యా ఇట్లా అని అడిగింది లేనే లేదు. తండ్రిని అడగల. అందరూ పరిశుద్ధులుగా ఉండాలి, అందరూ పవిత్రులుగా ఉండాలి, అందరూ నీ ఎద్దుకు రావాలి, అందరూ నీ నామమును బట్టి రక్షణ పొందాలి, అందరూ నీ నామమును బట్టి విమోచన పొందాలి, అందరూ నీ నామమును బట్టి విడుదల పొందాలి, అందరూ నీ నామమును బట్టి నిత్యరాజ్యములో వారసులు కావాలి. నీతో కూడా ఉండాలని కోరుకుంటున్నావు. నన్ను మాత్రము చెప్పండి, నన్ను మాత్రము నీకు దూరంగా నన్ను ఎందుకని ప్రభా, లేకపోతే ఎందుకు తండ్రి అని ఏనాడు ప్రశ్నించినట్లు ఆయన ఇష్టపూర్వకంగానే ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. ఇష్టపూర్వకంగానే ప్రాణం పెట్టాడు, మనోపూర్వకంగానే ప్రాణం పెడుతూ వచ్చాడు, చనిపోవటానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఎందుకంటే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది, ఆయనే మొయ్యక తప్పదు, ఆయనే చనిపోక తప్పదు. లేఖనములను రాయబడతా ఉంది, ఎవరైతే ఆ శాపమును గురించి, ఎవరైతే ఆజ్ఞను గురించి, ఎవరైతే దాన్ని రాశారో వారు మరణిస్తే తప్ప ఆ శాపానికి కూడా లేదు. ఆయన మరణించాలి. నిద్రపోవద్దు. ఎందుకు తెలుసుకుంటారు పరిమాణ? చాలు, పోయినన్నారు పోయాం. కాబట్టి ఇక్కడ ఎవరి కోసం అయ్యా అంటే ఆదర్శవంతుల కోసం ఆయన ప్రాణము, దేవదూతుల కోసం ఆయన ప్రాణము, పరిశుద్ధుల కొరకు ఆయన ప్రాణము, నీతిమంతుల కోసం ఆయన ప్రాణం పెట్టలేదు, పవిత్రుల కొరకు ప్రాణం పెట్టలేదు. మరి ఎవరి కోసం అయ్యా అంటే తప్పిపోయిన మన కోసమే. దేవుని చిత్తం ఏందయ్యా అంటే పాపిని పరిశుద్ధుడిగా చేయాలంటే పరిశుద్ధుడు పాపి కావాల్సి వచ్చి. ఎవరి కోసము? మనం చాలాసార్లు అంటాం, నా రూపమును నువ్వు తీసుకొని నీ రూపము నాకు ఇచ్చావని చెప్పుకుంటాం, కానీ దాన్ని భద్రంగా కాచిపెట్టుకో. ఆయన పరిశుద్ధుడు పాపి కావాల్సి వచ్చింది. పాపి అయిన మనుషుడు పరిశుద్ధుడు కావడం కొరకై దేవాన్ని బట్టి నేను స్తుతించి ఆరాధిస్తాను. నా కోసం ఇంత త్యాగము, నన్ను నీతో కూడా జీవింప చేయడం కొరకై నా కోసం మృతి పొంది పునరుద్ధానుడై తిరిగి లేచావా? నన్ను తండ్రిలో భద్రం చేయడం కొరకై తిరిగి తండ్రిలోంచి వేరైపోయిన నన్ను, తండ్రిలోంచి ఆదాములోంచి లోకం పాపం శాపంలోనికి వచ్చి నన్ను తిరిగి మరలా తండ్రిలోనికి నన్ను తెచ్చుట కొరకై నీవు తండ్రికి దూరమవుతూ వచ్చినందుకు వందనాలు. నన్ను నీతో కూడా జీవింప చేయడం కొరకై మృతి పొందినందుకు వందనాలు. తండ్రిలోనికి నన్ను తెచ్చుట కొరకై నువ్వు చనిపోతా వచ్చినందుకు వందనాలు. తిరిగి పాపినైనా నన్ను పవిత్రుడిగా పరిశుద్ధుడిగా చేయడం కొరకై నీవు అపవిత్రుడుగా చేయబట్టుకో, లేదా పాపిగా చేయబట్టుకో ఇష్టపడుతూ వచ్చినందుకు వందనాలు. నన్ను నీతిమంతుడిగా చేయడం కొరకై అనీతిమంతుడు నైనా నా కొరకై నువ్వు ప్రాణం పెడుతూ వచ్చినందుకు వందనాలు. నా జీవితంలో నువ్వు చేసిన వాళ్ళ ఉపకారములపై ఏమి చెల్లింపగలను ప్రభా? ఏమి చెల్లించినా తక్కువేనని ఒప్పుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక చివరిగా మాట చూసుకొని ఆరాధనకి వెళ్తాం. కూర్చో. ఏం తోసిపడి కాదు, ఏం లేకుండా శరీరం అట్టండి, అందరిని ఏది ఇచ్చింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు చదవండి. మరియు ఏమయ్యన్నా దూరస్తులమును ఏ క్రియల వలన? దుష్క్రియల వలన మనస్సులో విరోధ భావము గలవారై
వారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన అనగా ప్రభు యేసుక్రీస్తు వారు మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మును ఐదోది ఏంటంట, దేవుడితో సమాధానపరిచాడు. పోనీలే నాయన నీ యందు ఉంచుకుని, నేను పోతే పోయానులే, చెప్పండి, నేను పోతే పోయాను, నా చేయి విడిచిపెడితే విడిచిపెట్టావులే, వాళ్ళని మీ యందు ఉంచుకో, నీ యందు ఉంచుకో, నీలో ఉంచుకో, దేవుని యొద్దకు అనగా నీ యొద్ద ఉన్నాయి వాళ్ళని ఉంచుకో, నేను పోతాలు కావాలంటేని ఆయన ఎక్కడికి వెలివేయబడ్డాయంట, గవిని, చెప్పండి ఎక్కడికి, నోరు తెరవండి, ఎక్కడికి, గవిని వెలుపలకు. ఏదో తప్పు చేసినట్టు వెలివేయబడతా వచ్చాడు. ఎందుకు? తప్పు చేసి వెలివేయబడవలసిన మనము రాళ్లతో కొట్టబడటానికి సమాజ మందిరంలోనికి తీసుకురాబడినటువంటి ఆ స్త్రీ కంటే కూడా భయంకరమైనటువంటి ఆ శిక్షను అందవలసిన మన కొరకై ఆయన శిక్ష పొందుతూ వచ్చాడు. అందును బట్టి దేవా చెప్పాడు కదా మాటలు, మళ్ళా చదువుతారా? గత కాలమందు మనం ఏమై ఉన్నామో ఇక్కడ చూడగలుగుతున్నాం. గత కాలమందు దేవునికి దూరస్తులను ఇప్పుడు దేవుని యొద్దకు తీసుకురావడానికి ఎందుకు కారణమైంది? దుష్క్రియల వలన దేవుడికి ఏమయ్యాం? దూరస్తులమయ్యాం, సమాధానం కోల్పోయాం. నువ్వు వద్దు కూరలు ఆయన నెట్టు వేయబడతా వచ్చావు ఏదో తోటలోంచి. ఆదాం ద్వారా అంధకార క్రియలకు లోనవుతూ వచ్చాం. ఆదాం ద్వారా మరణాంధకార లోయల్లోకి వెళ్ళిపోయాం. కటిక చీకటైనా ఆ మరణాంధకారమునకు అధికారమునకు పాత్రలు అయిపోతా వచ్చాం, దూరస్తులం అయిపోయాం. దేనికి దూరస్తులం అయ్యామంటే ఇక్కడ చెప్తున్నాడు, మళ్ళీ చదవండి. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో ఏముంది? మనసులో ఒకప్పుడు ఈరోజు అంటే ఎప్పుడు ఇతరులతో గొడవే. కయ్యూరు స్వభావం ఎప్పుడు గొడవే, ఎప్పుడు చెడ్డ ఆలోచనలే, ఎప్పుడు చెడ్డ తలంపులే, ఎప్పుడు ఇతరులను గాయపరుద్దాం, ఎప్పుడు ఇతరులను బాధపరుద్దాం, ఎప్పుడు ఇతరులకి కీడు చేద్దాం, ఎప్పుడు ఇతరులకు అపాయం కలిగిద్దాం, ఎప్పుడు ఇతరులను నెమ్మది లేకుండా చేద్దాం, ఎప్పుడు ఇతరులు సంతోషం లేకుండా చేద్దాం, ఎప్పుడు ఆ కుటుంబాలని ఎండగడదాం, ఎప్పుడు ఆ కుటుంబాల వరకు లేనిపోయింది చెబుదాం. ఒకప్పుడు అయ్యి ఎక్కడున్నాయండి? అయ్యి ఎక్కడున్నాయి? మనస్సులో. బయటికి కనపడే కాదు, శరీరానికి కనపడితే ఏందిరా ముఖం మీద మచ్చ అని చెప్పొచ్చు, కానీ బయటికి కనబడే కాదు. ఒకప్పుడు స్వభావం అది. దాన్ని బట్టి దేవుడికి ఏమైపోయాం? దూరస్తులు. తర్వాత మాట చదవండి. ఎందుకు వచ్చింది విరోధ భావము? దుష్క్రియల వలన. దుష్క్రియలు ఎందుకు వచ్చినాయి? దేవుడికి దూరస్తులుగా ఉండడం వలన. దేవుడికి ఎందుకు దూరస్తులమయ్యాం? మన మనస్సు, తలంపులు, ఆలోచనలు ఎప్పటి నుంచి? చూడండి, ఆది కాండము, ఆ మాట చూసుకుందాం. ఆది కాండము 8వ అధ్యాయము 21వ వచనం మధ్య భాగం. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండియే చెడ్డది. చూసారా? ఎప్పటి నుంచి చెడ్డదంట? బాల్యము నుండి చెడ్డది. ఇవ్వలేదో నేను చెడ్డోండి అనుకోవడానికి లేదు. నరుని యొక్క ఆలోచన, వాడి క్రియలు, వాడి తలంపులు, వాడి ఊహలు అన్నీ కూడా చిన్నడానికంటే చెడ్డవి.
దాన్ని బట్టి చిన్ననాటి నుండి దేవుడికి దూరస్తుడై ఉంటూ వచ్చాడు. ఇప్పుడు 22కి రండి. కొలస్సీ 1:22 అందరం చూద్దాం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేవమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను దేని వలన సమాధానం వచ్చింది? మరణం వల్లనే. యేసు ప్రభువారు మరణించకపోతే దేవుడితో మనకు సమాధానం లేదు. యేసు ప్రభువారు మృతి పొందకపోతే ఆయనతో జీవించే అవకాశం లేదు. యేసు ప్రభువారు ప్రాణం పెట్టకపోతే నీతిమంతులుగా అయ్యే అవకాశం లేదు. యేసు ప్రభువారు మరణించకపోతే దేవుని యొద్దకు మనం రాలేం. మరి ఇది ఆయనకున్న భారమా కాదా? ఆయన భుజముల మీద ఉన్న భారమా కాదా? కాబట్టి ఇన్ని రకాల భారాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. కాబట్టి దేవుడి 5 అంతల భారాన్ని కలిగి ఆయన మన కొరకే ప్రాణం పెడుతూ దేవుడు చనిపోయి సమాజకుడు పునరుద్ధానం తిరిగి లేచింది నా కోసమే, నా కోసం పాపినైనా నా కోసం, పాపినైనా నా కోసం పాపంగా చేయబడి పాపినైనా నా కోసం మరణించాడు. అందులో బట్టి స్తుతించి ఆరాధిస్తున్నాం. లేచి నిలబడతాం. దయచేసి ముందు ఇద్దరు ఉన్న స్థలం కూడా ఉన్నాయి. మరి వెనకమాలుంటే అనుకుంటున్నారేమో ముందున్న వాళ్ళకి రేషన్ బియ్యం కానీ, ముందున్న వాళ్ళకి ఓటు కానీ, ముందున్న వాళ్ళకి బ్యాంకు కాడ ఇలా అన్నింటిలో ముందుంటాం. దేవుడింట్లో మరి ఎందుకో తెలియదు కానీ వెనకమాల ఉండడానికి ఇష్టపడతాం. తప్పు చేసినప్పుడు మనుషులు చాటున దాక్కుంటాం. రండి బ్రదర్స్, రండి. ముందుకు పోవడానికి ఇష్టపడాలి. ముందుకు రావటం అంటే అభివృద్ధి, ముందుకు రావటం అంటే దేవుని సమీపంలో